ఐపీఎల్ వచ్చేస్తుంది. బెట్టింగ్ వేసి బాగుపడాలనుకునే వాళ్ళందరికీ నేను ఒక మంచి సలహా చెప్తాను. 100కి 100% దీంట్లో మీకు ప్రాఫిట్ రాదు అని అనిపిస్తే వీడియో ఎండ్లో కామెంట్ సెక్షన్ లో మీ ఇష్టం వచ్చినట్టు తిట్టేయండి, రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా. ఐపీఎల్ మొదలైన తర్వాత ఫస్ట్ మ్యాచ్ లోనే మీరు ఎంతైతే డబ్బులు బెట్టింగ్ వేద్దాం అని తెచ్చుకుని ఉంటారు కదా, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు, ఏంటి 1 లక్ష 2 లక్షలు అంటున్నాను అనుకోకుండా. ఎందుకంటే నేను చెప్పేదంతా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ కుర్రోళ్ళు అందరూ కూడా ఓ చిట్టి వేసో లేదంటే ఎవరి దగ్గర అప్పు తెచ్చుకునో లేదంటే ఇంకోటి చేసుకునో 1 లక్ష 2 లక్షలు పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ 5,000 10,000 15,000 ప్రతి మ్యాచ్ కి వేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఐపీఎల్ ఇంకొక 4-5 రోజులు వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ మ్యాచ్ లోనే మీరు ఎంతైతే తెచ్చి పెట్టుకున్నారో అదంతా ఫస్ట్ మ్యాచ్ లో వేసి పడతప్పండి. అయితే ప్లస్ లేదంటే మైనస్ ఫస్ట్ మ్యాచ్ తోనే తేలిపోవాలంతే. మీరు కరెక్ట్ గానే వింటున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో బెట్ వేయమని నేనే చెప్తున్నా. ఎందుకో తెలుసా, ఇప్పుడు మీరు 1 లక్ష 2 లక్షలు మీ దగ్గర పెట్టుకుని ప్రతి మ్యాచ్ కి ఒక 5,000 వేయటం, మళ్ళీ అటు తిప్పడం ఇటు తిప్పడం, ఆ మ్యాచ్ మీదకి మార్చడం ఈ టీం మీదకి మార్చడం చేస్తూ ప్రతి రోజు 5,000 10,000 వేసుకుంటూ వెళ్ళారనుకో, ఈ సీజన్ 2 నెలల్లో 3 నెలల్లో కూడా మీ హార్ట్ రేటు మీ మైండ్ ప్రెషర్ కూడా ఎంత ఘోరంగా పెరిగిపోతుందంటే, ఒక సర్వే ప్రకారం ఇలా ఐపీఎల్ సీజన్స్ లేదంటే బెట్టింగ్ వేసే వాళ్ళు అందరూ లైఫ్ స్పాన్ కూడా దగ్గర 5 నుంచి 6 సంవత్సరాల వరకు తగ్గిపోతుందంట. తగ్గిపోవడమే కాదు, మీకు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు వచ్చేసరికి దాన్ని ఏమంటారు, చెత్తవరం అంటారు, మర్చిపోవడాలు, అల్జీమస్ అనే వ్యాధి, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చేయడాలు, లేదంటే హార్ట్ వాల్ పగిలిపోవడాలు, బ్లడ్ ప్రెషర్లు ఎక్కువైపోవడాలు, పక్షవాతాలు వచ్చేయడాలు, స్పర్శ తెలియకపోవడాలు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంటే మా తెలిసిన బోర్డు మంది ఉన్నారు, ఒక్కడు కూడా అలాంటి రాలేదు అంటావా? అది ఇది వరకు. నేను చెప్పేది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత జరుగుతున్న ఐపీఎల్ సీజన్లు ఇవి. నువ్వు 1-2 సీజన్లు ఆడేసి వదిలేస్తే పర్లా, ఒక్కసారి అలవాటైతే సీజన్లు ఆడుతూనే ఉంటావు. కాబట్టి కోవిడ్ తర్వాత నుంచి నువ్వు ఒక 10 సీజన్లు ఆడేవు అనుకో, ఆ 10 సీజన్ల తర్వాత ఏదో ఒక లక్షణం బయటపడతాంట. ఇది రాసి పెట్టుకో. 10 సీజన్లు అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత 10 సీజన్లు అయిన తర్వాత. అందుకని ఒకే మ్యాచ్ లో బెట్ వేసావు అనుకో, దరిద్రం వదిలిపోతాయి. ఇక్కడ నీకు 2 తలపోట్లు ఉంటాయి ప్రతి ఐపీఎల్ లో. ఒకటి, పోయిన డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, ఒక డబ్బులు పోతున్నాయనే టెన్షన్ ఒకటి అయితే, ప్రతిరోజు మ్యాచ్ మీద పెట్టేసి ఏం జరుగుతుంది ఒకటి 6 కొట్టాడంటే నీకు గుండె జారిపోయి నిక్కర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా 2 బాల్లో 5 కొట్టాలనగానే నీ మైండ్ ఊడిపోయి అసలు నేల మీద పడిపోద్ది అనమాట. ఏమైపోద్ది. నాకు తెలిసి ఆ టీంలు కొనుక్కున్న ఫ్రాంచైజీలు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, సీఈఓలు ఉన్నారో, వాళ్ళు కూడా అంత టెన్షన్ పడరు. నువ్వు వేసిన 5,000కి 10,000కి అంత టెన్షన్ పడతావు. ఎంత ప్రెజర్ పెడతావు నీ మైండ్ మీద. ఎప్పుడైనా నువ్వు ఒక నిర్ణయం తీసుకుని నువ్వు రిస్క్ జోన్ నుంచి బయటకు వచ్చి నేను ఈ పని చేసి బాగుపడతాను అనుకున్నప్పుడు ఎప్పుడైనా అంత ప్రెజర్ పెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడవు. ఎందుకు లేరా బాబు, ఉన్న దాంట్లో బ్రతికేద్దాం అని ఈ తొక్కల వేదాంతాలని చెప్తావు. కానీ బెట్టింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎక్కడెక్కడో తెచ్చి డబ్బులు పెట్టుకుని మొత్తం ప్రజలంతా నీ మీద వేసేసుకుని ఏదో ఓడపీకేద్దాం, కోట్లు సంపాదించేద్దాం అని చెప్పేసి రోజు సాయంత్రం అట్లా సెలవు పట్టుకుని చచ్చిపోతా ఉంటావు. అవసరమా నీకు? పోనీ నువ్వు ఒక 5 మ్యాచ్లు వేసావు, అట్లీస్ట్ ఒక మ్యాచ్ అన్నా కొడతావు. ఆ ఒక్క మ్యాచ్ కొట్టినప్పుడైనా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని ఈ 100 రూపాయలు పెట్టి ఇది నీ బెట్టింగ్ లో కొట్టాను అని చెప్పేసి ఎప్పుడైనా కూర్చొని ఒక చికెన్ బిర్యానీ తిని ఒక థమ్స్అప్ తాగావా? లేదు, తాగలేవు. నువ్వు డబ్బులు కొట్టినా తాగలేవు, డబ్బులు పోగొట్టుకున్నా తాగలేవు. మరి ఇంకెందుకు బాసు నీకు బెట్టింగ్? చెప్తున్నా, 1 లక్ష కొట్టావంటే ఎప్పుడోకప్పుడు ఇంకో 1 లక్ష పోగొట్టేస్తావు. దానికి తోడు ఇంకో 1 లక్ష అంటే 2 లక్షలు పోతాయి. ఇది శాపం కాదు, లేదంటే శపించడం కాదు, జోదం పాపం కదా దానివల్ల పోతున్నాయని చెప్పడం కాదు. బేసిక్ గా మనిషి మైండ్ సెట్ ప్రకారం ఒక 10,000 పెట్టేసావు. 10,000 పెట్టేసిన తర్వాత పోయింది. అది నెక్స్ట్ మ్యాచ్ ఏమంటాడు, అవతల నీకు ఏం ఆఫర్ ఇస్తాడు? 2 టీంలు ఆడుతూ ఉంటే దాంట్లో కొంచెం ఒకటి వీక్ ఉంటుంది. అదే వీక్ ఉన్న టీం నువ్వు తీసుకో. సో ఆ వీక్ ఉన్న టీం గెలిచింది అనుకో, నేను 15,000 ఇస్తాను. ఒకవేళ నీ టీం ఓడిపోయింది అనుకో, నాకు 10,000 చాలు అంటాడు. నువ్వేం చేస్తావు? నిన్న 10,000 పోగొట్టాను. సో ఇప్పుడు ఈ లెక్క ఏదో బాగానే ఉంది, మన లక్ బాగుంటే ఈ మ్యాచ్ కొట్టేస్తే నిన్న మ్యాచ్ లో 10,000 పోయినాయి కాబట్టి ఆ మ్యాచ్ లో 5,000 కవర్ చేసేయచ్చు, ప్లస్ ఇప్పుడు 10,000 వస్తాయి. అంటే నిన్న పోగొట్టిన 10,000లో మనకు 5,000 కవర్ అయిపోయి ఎక్స్ట్రాగా 10,000 వస్తాయి. సో ఇంకా 5,000 మాత్రమే లాస్ లో ఉంటాం అని చెప్పేసి వీక్ గా ఉంది తీసుకుంటాం. నీకు నాకు తెలిసిన రూల్ ప్రకారం మాట్లాడతాను. బేసిక్ గా బలం ఉన్నవాడు గెలుస్తాడు కదా. 10 సార్లు తలపడితే 10 సార్లులో 8 నుంచి 9 సార్లు బలం ఉన్నాడు గెలుస్తాడు. ఏదో 1 సార్లు 2 సార్లు ఓపిక కూడా గెలుస్తాడు. అది అన్నాడు అదృష్టం బాగుండో, లేదంటే టైం బాగుండో, గ్రహాలను గురించో ఏదో ఒకటి అనుకో.
సో అలా నువ్వు నీ వీక్నెస్ ని అవతలోడు వాడుకుని ప్రతిసారి వీక్ గా ఉన్నది తీసుకుంటే 1కి 2 అంటే 10,000 కాస్తే 20,000 ఇస్తానని నిన్ను మోజులోకి దింపి ఆల్రెడీ పోయి ఉన్న నిన్ను అట్రాక్ట్ చేసి ప్రతిసారి నీ దగ్గర నుంచి నీ జేబులోంచి డైరెక్ట్ గా డబ్బులు తీసేసుకుంటాడు. నీకు తెలియదు అంతే. నువ్వేమనుకుంటావు ఈ మ్యాచ్ కొడితే సెట్ అయిపోద్ది, ఈ మ్యాచ్ కొడితే సెట్ అయిపోద్దని. ₹1,00,000 వేద్దాం బెట్టింగ్, 10 మ్యాచ్ల్లో 10 ₹1,00,000 వేసుకున్నాం. దీన్ని నువ్వు చివరికి సీజన్ ముగిసేసరికి నాకు తెలిసి తక్కువలో తక్కువ ఒక 2-3 లక్షలు అప్పై కూర్చుంటాం. మరి మన బతుకు ఏంటయ్యా అంటే అన్నీ పోయి సంవత్సరానికి ఏమన్నా సంపాదిస్తున్నావు అంటే ఆడి తోపు అయితే కనుక ₹1,00,000 సంపాదిస్తాడు. మిడిల్ క్లాస్ ఒక 30,000 జీతం ఉన్నాడు, ₹1,00,000 1,50,000 సంపాదిస్తాడు. నువ్వు చేసిన అప్పు ఎంత? 3 లక్షలు. నీ మనస్తత్వం ఏంటి? బయట ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగవు, ఎవరి దగ్గర మాట అనిపించుకో. అలాంటి నువ్వు అవతల బెట్టింగ్ వాళ్ళు సావదొప్పేస్తున్నారని ₹2, ₹3, ₹4 ఎంత అయితే అంత అర్జెంట్గా ముందు డబ్బులు కావాలి. నీ మైండ్ అదే మాట్లాడుతుంది. డబ్బులు తెస్తావు, ఆడికి కడతావు. సో బెట్టింగ్ వాళ్ళు బాగా వదిలిచేసుకున్నావు. కానీ నీకు అప్పించినోడు ఊరుకుంటాడు. ఆ సొంత బావైనా సరే ఆడు సావదొబ్బుతూ ఉంటాడు. మీ ఇంట్లో చెప్పేస్తా, మీ ఫ్రెండ్స్కి చెప్పేస్తా, మీ చుట్టాలకు చెప్పేస్తా, నాకు డబ్బులు కావాలంటాడు. ఈడి ప్రెజర్ పడలేక మళ్ళీ మీ చుట్టాల్లోనో లేదంటే నీకు తెలిసినోడనో నువ్వు ఎప్పుడూ మాట్లాడినోడు కూడా ఫోన్ చేసి డబ్బులు అడుక్కుంటావు. రకరకాల కారణం చెప్తావు, హాస్పిటల్ అని కారణం చెప్తావు, ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదని చెప్తావు, లేదంటే ఇంకేదో అయిపోతుందని చెప్తావు. ఆ అబద్ధాలన్నీ ఆ రోజు సాయంత్రం మాటలు ప్రతిరోజు నువ్వు ఏడుస్తూ ఉంటుంది. దీని అమ్మాయి నేనేంట్రా ఎలా తయారయ్యాను, ఆ రోజు ఆ బెట్టి ఇయ్యకపోయి ఉంటే బాగుండేది అనిపించుకుంటావు. కానీ చేయి దాటిపోయింది. సో అవన్నీ అలవాటు అయిపోతాయి. ఆ అబద్ధాలు అలవాటు అయిపోతాయి, ఆ అప్పులు అలవాటు అయిపోతాయి, ఆ ప్రెజర్ అలవాటు అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ IPL నార్మల్ మళ్ళీ మొదలు పెడతాం. అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే, ఎంతెందుకు చెప్తున్నా అంటే నేను మానేమన్నా మాత్రమే ఎవడో మాండో ఆ విషయం నాకు తెలుసు. అందుకని నేను ఇచ్చే సిన్సియర్ సలహా ఏంటంటే, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు అది ఫస్ట్ మ్యాచ్ లో చేసి ₹1 కూడా దగ్గర పెట్టుకోకుండా చేసి ఆ ఒక్క మ్యాచ్ తో నీకు ప్రెజర్ అనేది వదిలిపోద్ది. సో వచ్చిందా వెల్ అండ్ గుడ్. తర్వాత నువ్వు మానేస్తావా ఏడుస్తావా నీ ఇష్టం. పోయిందా అప్పుడు నేను వీడియో చేసిన దానికి ఉపయోగం ఉంటుంది. ఎందుకో తెలుసా, ఎప్పుడైతే నువ్వు తెచ్చుకున్న ₹1,00,000, 2 లక్షలు ఫస్ట్ మ్యాచ్ లో దొబ్బినియో ముడుచు కూర్చుంటావు. ఫస్ట్ నీ మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది, నీ హార్ట్ బీట్ తగ్గుతుంది, నీ లైఫ్ స్పాన్ ఏదైతే పడిపోతుందో అది పడిపోకుండా అట్లీస్ట్ అలా నిలబడుతుంది. ఆ బ్రెయిన్ స్ట్రోక్లు, నరాలు పగిలిపోవడాలు, ఆ హార్ట్ అటాక్ వచ్చేసి లోపల వాళ్ళన్నీ చిట్లిపోవడాలు, ఇలాంటి రోగాలు రాకుండా ఈ దొబ్బిన 2 లక్షలని ఎలా పూడ్చుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళి IPL అనేది కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్తుంది. ప్రాక్టికల్ గా నేను చూసాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ బెట్టింగ్ వేసి బాగుపడిపోయేలా ఉంటే ఎవడో కూడా ఉద్యోగాలు చేయడు. హ్యాపీగా ఒక 10 లక్షలు లోన్ పెట్టేసుకుని, అందరికీ లోన్లు వస్తున్నాయి కదా, ప్రీ అప్రూవ్డ్ లోన్ అని, ఆ లోన్లని, ఈ లోన్లని, హ్యాపీగా 10 లక్షలు అప్పు తెచ్చేసుకుని ఇంట్లో ఆడోళ్ళు కూడా బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు. సో అదనమాట. అందుకని నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పున్నా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఓహో నేను తప్పు మాట్లాడానని నేను తెలుసుకోవాలి కాబట్టి. లేదు కరెక్ట్ గానే చెప్పావు అనిపిస్తే కనుక బెట్టింగ్ వేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఏమన్నా నీకు వీక్నెస్ ఉండి నేను మానలేను అనిపిస్తే మాత్రం ఫస్ట్ మ్యాచ్ లో తేల్చేసుకోండి. దానివల్ల మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు బాగుంటావు. ఆ మెంటల్ ప్రెషర్ ఎందుకు బాసు? ఆ తెచ్చుకున్న 2 లక్షల అప్పుతో ₹1,00,000 పెట్టుకుని గోల్డ్ చైన్ కొనుక్కుని మెడలో వేసుకుని ఇంకో ₹1,00,000 బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుని IPL అయ్యే వరకు ఒక బీర్ పట్టుకుని చేతిలో పట్టుకుని మాసం పకోడీ పెట్టుకుని మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేయి. అసలు బెట్ వేయకపోతేనే ఎవరిని ఎదుగుతాడని గుండె అయిపోతుంది మనకి. అలాంటి నువ్వు 10,000 బెట్టేసి కూర్చుంటున్నావు అంటే ఎంత ప్రెజర్ ఎప్పుడైనా గుండెల మీద చేసుకుని కూర్చొని తెలుస్తుంది. లేదు నేను ఆడేస్తా, ఆ బొచ్చులే నువ్వు చెప్పేది ఏంటి నేను సంపాదించుకుంటున్నాను అంటావా, హ్యాపీగా ఆల్ ద వెరీ బెస్ట్. సో నీ లైఫ్ స్పాన్ నువ్వు తగ్గించుకుంటా ఉన్నప్పుడు అది నీ లైఫ్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎవడో బాధ్యుడు కాదు. ఎందుకంటే 2-3 నెలలు కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రశాంతంగా వెళ్తాను జీవితంలో ఒక 10,000తో సరదాగా ఆడదామని మొదలుపెట్టి 10 లక్షలు అప్పైన వాళ్ళు కూడా ఉన్నారు. ఆడన్నిటిలోనే మంచోడే. బెట్టింగ్ వేసి కూడా ఏం దుర్మార్గుడు కాదు, ద్రోహి కాదు, లేదంటే ఆడేమో దేశానికి ద్రోహం చేసేలేదు. ఆడుకున్న మంచి క్వాలిటీలు నార్మల్ గా ఉండేవాడు కూడా ఉండదు. ఎందుకంటే బెట్టింగ్ చేసేవాడు కరెక్ట్ గా ఉంటాడు. మెజారిటీ పీపుల్ ఈ రోజు బెట్టు ఓడిపోయావా, అమ్మాయి రేపు పొద్దున్న నీకు ఇచ్చేయాలరా బాబు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేయడం వాడు చాలా సిన్సియర్గా ఫీల్ అవుతాడు. కాదంటే మంచోడు ఎవడు ఉంటాడు. కానీ ఇల్లు గొల్ల అయిపోద్ది. అప్పుడు దాకా మీ నాన్నగారు లేదంటే మీ ఫ్యామిలీ బ్రతికిన బ్రతికంతా రోడ్డును పడిపోతుంది. పర్లేదు మనం మేనేజ్ చేసేయగలం, ఏముందో ఒక 5 లక్షలు చిట్టి వేసి ఇచ్చేస్తాను అనుకుంటావా, నీ పర్సనల్ లేదు, ఎందుకంటే నీ ఓపిక. కానీ లాస్ట్ IPL అప్పులు తీర్చినప్పుడు, డబ్బులు పోగొట్టుకున్నప్పుడు
ఒకడికి ఫోన్ చేసి రే ఒక 10,000 కావాలి కొంచెం అర్జెంట్ రా అన్నప్పుడు రే లేవురా ఎల్లుండిస్తానని అవతలోడు అన్నప్పుడు నీ బెట్టింగ్ లో ఎవడైతే నువ్వు పోగొట్టుకున్నాడు ఫోన్ చేసి తెలీదు నాకు సాయంత్రం 5 డబ్బులు కావాల్సిందే లేదంటే మీ ఇంటికి వస్తా అన్నప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు తెచ్చుకుని బెట్టింగ్ ఆడితే 1,00,000కి బదులు ఇంకో 4 లక్షలు పోయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ IPL లో నీ మెంటల్ కండిషన్ ఏంటి, నీ ఆలోచన ఏంటి? ఈ సీజన్ తో ఏదో అప్పులు తీర్చేసి ఇంకెప్పుడు బెట్టింగ్ జోలికి వెళ్ళకూడదు అనుకున్న నువ్వు ఇప్పుడు మళ్ళీ IPL సైరన్ మోగిన తర్వాత లాస్ట్ టైం 2 లక్షలు పోగొట్టుకున్నాను, ఈసారి నా దగ్గర ఒక 20-30 వేలు ఉన్నాయి కదా, ఈ 30 వేలు వేసేస్తే పోతే పోతాయి 30 వేలు, లేదంటే ఒక 50 వేలు వచ్చినా నేను పోగొట్టుకున్న లాస్ట్ ని పూర్తి చేసుకోవచ్చు కదా, కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని నువ్వు కానీ ఆలోచించావంటే మాత్రం నువ్వు మునిగిపోవడానికి రెడీగా ఉన్నట్టు గుర్తుపెట్టుకో.